గృహహింస కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ కేసులో నిందితుడి కుటుంబ సభ్యులందరినీ భాగస్వాములను చేయడం తగదని స్పష్టం చేసింది. ఇలాంటి కేసుల్లో నిందితుడి కుటుంబ సభ్యులను ఇతరులను ఇరికించాలని ధోరణి వ్యక్తమవుతుందని పేర్కొంది న్యాయస్థానం. తనకు అండగా నిలవలేదనో, భౌతిక దాడి జరుగుతుంటే అడ్డుకోకుండా చూస్తూ ఉన్నారనే నెపంతోనో ఇతరులపైన ఫిర్యాదు చేయడం జరుగుతుందని గెడ్డెం ఝాన్సీ వర్సెస్ తెలంగాణ రాష్ట్రంలో కేసులో అభిప్రాయపడింది ధర్మాసనం. ఈ కేసులో ఫిర్యాదులు, అభియోగాలు కుటుంబ సభ్యులపై నిర్దిష్టంగా ఉంటేనే వారిపై విచారణ జరపాలని స్పష్టం చేసింది. ఇష్టారీతిన కుటుంబ సభ్యులందరినీ కేసులో ఇరికించడం కఠినమైన గృహహింస చట్ట నిబంధనను దుర్వినియోగం చేయడమేనని తెలిపింది. ఆధారాలు లేని ఆరోపణలు కుటుంబ వ్యవస్థను, బంధాలను దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది కోర్టు. వరకట్నం వేధింపుల కేసులో భర్త, అతని కుటుంబ సభ్యులతో పాటు అత్త, చెల్లెలు, ఆమె కుమారుడిని నిందితులుగా చేర్చింది. దీంతో వారిద్దరిపై కేసును కొట్టివేసేందుకు తెలంగాణ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం నిరాకరించింది. ఆరోపణలున్న వారిద్దరూ సుప్రీంకోర్టు ఆశ్రయించారు. తగిన ఆధారాలు లేవంటూ అత్త, చెల్లెలు, ఆమె కుమారుడిపై నమోదైన క్రిమినల్ కేసులను కొట్టివేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ప్రధాన నిందితుడిపై నమోదైన కేసు విచారణకు ఈ తీర్పు అవరోధం కాబోదని, బాధితురాలి ఫిర్యాదుపై భువనగిరి ట్రయల్ కోర్టు విచారణను కొనసాగించవచ్చని స్పష్టం చేసింది సర్వోన్నత న్యాయస్థానం.